లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మనం ధ్యానించుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ధ్యానాంశం ఏమిటి అని ఆలోచించినప్పుడు చాలా రకాలైన సమస్యలతో బాధపడుతున్న ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడబోతోంది. వాక్యాన్ని ధ్యానించే ముందు మనం ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా ఘనమైన తండ్రి, మీరు చేసిన సమస్తమైన మహోపకారాన్ని బట్టి మేళను బట్టి మీకు వందనాలు. ఈ భయంకరమైన ఎండలో వేడిమిలో మా అందరినీ మా యొక్క బిడ్డలను మీరు కాచి కాపాడి క్షేమంగా ఆరోగ్యంగా ఉంచినందుకు వందనాలు. ఇది ప్రత్యేకమైన సమయంలో ప్రభు లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి ప్రభా. ఈ వాక్యం ద్వారా మాట్లాడుచుండగా ప్రభా నాతో వారితో మీరు మాట్లాడి మిమ్మల్ని స్వరమును వినిపించి మీకు లోపడగలిగిన జీవితాలు మాకు దయచేయమని, మీరు మాట్లాడే మాటల ద్వారా మేము ప్రవర్తించినట్లు మాకు సహాయం చేయమని యేసు నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో మీ అందరినీ ఇలా కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. లార్డ్స్ వాయిస్ ఛానల్ ద్వారా దేవుడు ఎంతో సేవను కొనసాగిస్తూ ఉన్నారు. అనేక మంది ఈ యొక్క వాక్యమును విని తమ హృదయాలు దేవునికి ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. నిజమైన వాక్యం ఈ దినాల్లో కూడా వినబడటం లేదని చాలామంది చెప్తా ఉన్నారు. దేవుని స్వరం వినడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని వాడుకుందాం. దేవుని మహిమలో మనం ఆయనతో స్తుతిస్తూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలను మన కుటుంబానికి చేర్చుకొని మనం మరింతగా ఆశీర్వదింపబడినట్లు పరిశుద్ధాత్మ నడిపింపు మనందరికీ తోడైనగాక. ఈ సమయంలో మరి ప్రపంచం అంతా చూస్తూ ఉంటే మంచి వాళ్ళకే చెడు జరుగుతుందా, చెడ్డవాళ్ళు చాలా సంతోషంగా ఉంటారా, ఎందుకు ఇలా జరుగుతుంది మేడం అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉన్నారు. మంచిగా దేవుడు చెప్పినట్లుగా తూచా తప్పకుండా నడుస్తూ జీవితాలను దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా నడుచుకుంటున్న కుటుంబాల్లోనే ఎక్కువ వేదన మేము చూస్తున్నాము. లోకస్తులు లోక వ్యవహారాల్లో పడిపోయిన వాళ్ళని దేవుడు ఏమీ చేయడం లేదు, ఇదేమిటి, ఇది న్యాయమా దేవునికి అని కొంతమంది అడిగారు. ఈరోజు మన యొక్క టాపిక్ ఏమిటంటే దేవుని న్యాయం ఏమిటి ప్రశ్న. దేవుడు ఎలాగా మనల్ని తీర్పు తీరుస్తున్నాడు, ఎలా మనకి శోధనలు ఎందుకు వస్తున్నాయి, ఈ శోధన నుంచి తప్పించుకోవడానికి ఆయన సహాయం చేస్తున్నాడా, లేకపోతే శోధన మీద శోధన పంపించి మనల్ని పరీక్షించి ఆ తర్వాత మనకి మేలు చేస్తాడా? ఈ విషయాల మీద మాట్లాడినప్పుడు నేను వాక్యంలోనికి వెళ్ళినప్పుడు ప్రభు నాకు యోబు యొక్క భార్యను చూపించారు. ఎవరు వీళ్ళు, యోబు భార్యలు ఎవరు అని కనుక మనం ఆలోచిస్తే, యోబు యొక్క దినాలను గుర్తు చేసుకుంటే యోబు కూడా బహుశా మన యొక్క ప్యాట్రియార్క్స్ అబ్రహాము, మరి ఇస్సాకు, యాకోబు దినాల్లో ఆయన ఉన్నట్టుగా చారిత్రక ఆధారాలు చెప్తూ ఉన్నాయి. ఆ రోజుల్లో దేవుడు వారికి ఏ విధమైనటువంటి నిబంధన ఇవ్వలేదు, ఏ విధమైన చట్టం ఇవ్వలేదు. అంతేకాదు దేవుని ఆరాధించడానికి కూడా ప్రత్యేకమైనటువంటి యాజకులు అంటూ కూడా ఎవరు లేరు. కాబట్టి ఇంటి పెద్ద అనగా హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మొగాయన అవుతాడు. సో ఆయనే ఆ ఇంటి వారి కొరకు ప్రార్థనలు చేసేవాడు అని మనకి చరిత్ర వివరిస్తూ ఉంది. ఈ యొక్క యోబు గ్రంథం మనకి చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. యోబుని చదువుతూ ఉంటే అర్థమవుతుంది ఎంతగా ఆయన సమస్యల్లో పెనుగులాడాడు, ఆయన్ని ఏ విధంగా ఆయనతో ఉండి ఆయనతో సహవాసం చేసిన భార్య ఏ విధంగా అర్థం చేసుకుంది, ఆయన స్నేహితులు ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఏ విధమైన తీర్పులు వాళ్ళు ఇచ్చారు. ఈరోజు మనం ఉన్న పరిస్థితిని బట్టి మన మీద ప్రజలు ఎలాంటి తీర్పిస్తారు, అదే మన స్నేహితులు బహుశా అలాంటి కష్టాల్లో ఉంటే మనం ఎలాంటి తీర్పులు ఇస్తున్నాం, దేవుని న్యాయాన్ని నెరవేర్చే వాళ్ళంగా ఉంటున్నామా, దేవుని ప్రశ్నించే వాళ్ళంగా ఉంటున్నామా, దేవుని నీతిని అపహసించే వాళ్ళంగా ఉంటున్నామా అనేది ఈరోజు మనం పరీక్షించుకోవాల్సిన అవసరం చాలా కనపడుతూ ఉంది. ఎందుకంటే యోబు దినాలు చూస్తే ఈ దినాల్లో కూడా అలాంటివి చాలా జరుగుతున్నాయి. మరి ఈ మధ్య మనం చూసాం ఎలక్షన్లో ఎంతోమంది బాగా పనిచేసిన వాళ్ళు, కష్టపడి
తిరిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా గెలవకపోతే ఏమిటి అన్యాయం అని చాలామంది ప్రశ్నలు వేశారు. ఇదేంటి మేడం, ఎంతో ప్రార్థన చేసాం, ఇదేంటి ఈ అన్యాయం ఇలా జరిగింది అంటే దానికి సమాధానం మనం చెప్పలేము. ఎందుకంటే అది దేవుని చిత్తం. ఆయన చిత్తం ఎలా ఉంటే దానికి మనం తలగ్గాల్సిందే. ఏ కారణాలో మనం చూసే కారణాలు, మనకు తెలిసిన కారణాలు కొన్ని, తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి. అయితే వీటన్నిటినీ చూసేవాడు ఒక గొప్ప దేవుని యొక్క కన్ను భూలోకం అంతా సంచారం చేస్తుంది. కాబట్టి ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఏ మంచి చెడ్లు ఎలా ఉన్నాయి అన్నది దేవునికి తెలుసు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ ఏ స్థానంలో పెట్టాలో కూడా దేవునికి తెలుసు. కనుక మనం తీర్చే బదులు మరి యోబు జీవితంలో జరిగినటువంటి విషయాన్ని మనం గమనిస్తే, యోబు భార్య వల్లే మనం ఉంటున్నామా, ఆమె ఎలాగ మాట్లాడింది, అప్పుడు భర్త ఏం సమాధానం ఆవిడకి చెప్పాడు అంటే కనుక యోబు భార్య గురించి యోబు గ్రంథంలోని 42 అధ్యాయాల్లో 3 సార్లు మాత్రమే యోబు భార్య గురించి మాట్లాడినట్టు మనం చూస్తాం. అందులో ఆమె ఒక్కసారే వాయిస్ పెట్టి మాట్లాడినట్టుగా చూస్తాం. యోబు భార్య పేరు కానీ ఆమె తాలూకా డీటెయిల్స్ కానీ ఎక్కడ లేవు. అయితే యోబు ఏంటంటే మరి ఊజు అనే దేశము ఎక్కడ ఉందంటే బైబిల్లో మనం చాలాసార్లు చూస్తాం. ఈ ఊజు అనేది బహుశా ఇప్పుడు కానానికి యోర్దాన్ నది సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రాంతాన్ని ఊజ్ అనేవాళ్ళు అని అంటారు. అప్పట్లో కల్దీలు ఉండేవాళ్ళు, ఆ తర్వాత ఇస్రాయేల్లో ఆక్యుపై చేశారు. అయితే ఇక్కడ ఈ ఊజు దేశంలో ఒక ధనవంతుడైనటువంటి నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు అయినటువంటి వాడు అని దేవుని చేత సర్టిఫై చేయబడ్డాడు యోబు. మనం గమనిస్తే యోబు గ్రంథము 1వ అధ్యాయంలో ఏముంటుందంటే, మరి ఊజు దేశం నందు యోబు అని ఒక మనుషుడు ఉండేను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి ఉన్న క్వాలిటీస్ చాలా దేవుడు చక్కగా చెప్పాడు. అతనికి ఒక భార్య ఉంది, అతనికి 7 కుమారులు, మరి 3 కుమార్తెలు ఉన్నారు. అతడు ఆ యొక్క ప్రాంతంలో అతన్ని మించిన ధనవంతులు లేరు. అంటే ఇప్పుడు మనం అనుకోవాలంటే బఫెట్ లాగా, లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి మనం బాగా గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళని లెక్కేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారో అలాగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. అయితే ఇతడు మరి ఆ దినాల్లో ఏంటంటే పురుషులే ఇంటికి పెద్ద కాబట్టి బిడ్డలు ఏమైనా తెలిసి తెలియక చేస్తున్నారేమో అని ఉదయకాలం ఆయన ఎంత యథార్థవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన అంటే తన బిడ్డలు ఒకవేళ ఏదైనా తప్పు చేస్తారేమో అని ఉదయకాలం లేచి బిడ్డల కొరకు ఆయన దేవుని సన్నిధిలో క్షమించమని దేవునికి అర్పణలు చెల్లించేవాడుగా మనం గమనిస్తున్నాం. ఇంత మంచి భక్తిగల కుటుంబం అంటే భర్త అర్పిస్తున్నాడంటే భార్య ఖచ్చితంగా ఆయనతో దగ్గర ఉండి సహకరిస్తేనే కదా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ కూడా చాలా పవిత్రంగా ఉండి అరుణోదయమునే లేచి ఒకవేళ తమ కుమారులు హృదయంలో దేవుని దూషించారేమో లేదా పాపం చేశారేమో అని చెప్పి వారి నిమిత్తం ఆయన దహన బలిని ఒక్కొక్క నిమిత్తం అంటే 10 మంది నిమిత్తమైన దహన బలి అర్పించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంత చక్కగా సంతోషంగా కొనసాగుతున్న ఈ కుటుంబానికి సడన్గా ఒక్కరోజే అసలు ఎంత భయంకరమైన దినంగా అనిపిస్తుందంటే, నాకైతే అనిపిస్తుంది మనకి 2020 సంవత్సరము కోవిడ్ వచ్చినప్పుడు అనేకమైన కుటుంబాలు తండ్రికి పిల్లలకి లింక్ లేదు, ఎవరు ఎలా చనిపోయారో తెలియదు. అలాగే భార్య భర్తకి తేలకుండా ఒకరికొకరు చనిపోయిన ఆ కుటుంబాలు అల్లకల్లోలమైపోయినటువంటి గొప్ప ట్రాజడీని గుర్తు చేసుకుంటే బహుశా ఈ అత్యాధునికమైన ఈ శతాబ్దం 21వ శతాబ్దంలో ఒక హిస్టారికల్ మార్క్తో రాయబడినటువంటి సంవత్సరం కోవిడ్ కాలం. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పేదవాడు గొప్పవాడని తెలలేకుండా అనేక మంది చనిపోయినట్టుగా మనం గమనిస్తాం. అంతటి ట్రాజడీ నాకు ఊహ ఎరిగిన తర్వాత నేను ఎప్పుడు గమనించలేదు. ఆ విధంగా కుటుంబాలన్నీ డిస్ప్లేస్ అయిపోవటం, ప్రియులను పోగొట్టుకోవటం, అది చెప్పుకోవడానికి కూడా వాళ్ళ బరియలకు వెళ్ళలేకపోవటం, వాళ్ళని విసిరేయటం ఎవరో, ఇవన్నీ సో టచ్ మై హార్ట్. అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా యోబు ఎలాగ ఉన్నాడు, మనమైతే ఎలా ఉన్నాం. బహుశా ఇలాంటి కష్టం నాకు జరుగుంటే కనుక ఐఎమ్ సర్టన్లీ ఇంబ్యాలెన్స్డ్ పర్సన్. దేవుని మీద అరిసేసేదాన్ని, ఏంటి దేవా నేనే దొరికానా, నా పరిస్థితి ఎంత భయంకరమా అని గట్టిగా అరవడానికి అవకాశం ఉంది.
అయితే యోబు ఇంత కష్టం వచ్చినా కూడా ఆయన ఎక్కడా కూడా ఆయన మాట్లాడినట్టుగా మనం దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడినట్టుగా మనం గమనించాం. అందుకే జోబ్ వాజ్ ఏ మోడల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఒబీడియన్స్ టు గాడ్, yet God permitted Satan to attack him in an especially harsh manner. దేవుని యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగిన వాడైనప్పటికీ కూడా దేవుడు సాతాన్ని ఎలా చేశాడు. ఆయన జీవితంలో ఈ విధమైన చేష్టలు చేసి బాధ పెట్టేటువంటి పరిస్థితి రావడానికి దేవుడు ఎందుకు కారణం అంటే దేవునికి తెలుసు యోబు హృదయం ఎలాంటిదో. కనుక యోబు తట్టుకోగలడు కాబట్టి సాతాను ఎక్కడిలోంచో భూమి మీద తిరుగుతూ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువారు అడుగుతారు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తున్నావు, నా సేవకుడైన యోబు సంగతి నీకు తెలుసా అని అంటే అతను చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు. అక్కడ స్టేట్మెంట్ చూడండి, భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అని అనగానే అపవాది అంటుంది, దేవునితో ఆర్గ్యూ చేస్తుంది, ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా యోబు, నువ్వు అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసేటివి కదా, నీవు అతని చేతి పని దీవించుండుటి చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. మనం ఈరోజు ఇచ్చే తీర్పు కూడా అదే. మనం మెటీరియలిస్టిక్గా అభివృద్ధి చెందుతూ ఉంటే జనం ఏమంటారంటే, అబ్బా దేవుడు ఎంతగా దీవించేశాడో వీడిని, వాడు ఎన్ని ఆస్తులు కొనేసాడండి, ఎన్ని పొజిషన్స్లోకి వెళ్ళిపోయాడండి, ఇవన్నీ మనం చెప్తాము. కానీ అది దేవుని దీవెన లేకపోతే దెయ్యపు దీవెన అన్నది మనకు తెలియదు అన్నమాట. అందుకే సాటన్ యాక్యురేట్లీ అనలైజ్ చేస్తుంది మానవుడు ఎలాంటి వాడు, మానవుని మనస్సు, మానవుని యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది దేవుని పట్ల అన్నది అపవాది చక్కగా చెప్తున్నాడు. ఏమంటాడంటే, యోబు చాలా భక్తి కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, అతని వంటి వాడు లేడు అని నువ్వు భూమి మీద చెప్తున్నావు, కానీ యోబు ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అంటే అతని చుట్టూ నువ్వు కంచి వేసావు. అతన్ని నువ్వు కొడితే కనుక అతని నిజమైన భక్తి ఏంటో బయటపడుతుంది, అంతే కదా. when situations are very bad and adverse, certainly what's true lies in our heart, it comes out. మన హృదయంలో అవతల వ్యక్తి మనం బాధపడుతున్నప్పుడు మన మనసులో ఉన్నటువంటి నిజమైన బాధ ఏం చేస్తుందంటే మన గుండెలో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటట్టు చేస్తుంది. కనుక అపవాది యోబుని అంత భయంకరంగా బాధ పెట్టినప్పుడు యోబు ఇంకా ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి ఆరాధన చేస్తూ ఉన్నాడు. ఒకే రోజున మనం గమనిస్తే 4 ఇన్సిడెంట్స్ అతడు ఫేస్ చేశాడు. ఒకటి ఏంటంటే, మరి వారి కుమారులు కుమార్తెలు వారు ద్రాక్షారసం పానం చేస్తూ వారి సోదరి ఇంట మరి భోజనం చేస్తూ ఉంటే ఒక దూత అందరికి వచ్చి సడన్గా పెద్ద గాలి వచ్చి ఆ గాలిలో అది మొత్తం ఇల్లంతా పడి పిల్లలు చనిపోయారన్న విషయం చెప్తా ఉన్నాడు. రెండో వాడు వచ్చి చెప్తూ ఉన్నాడు ఏమంటే, ఎద్దులు నాగులు దున్నుతుంటే గాడిదలు వాడి సమీపాన్ని మేతుంటే షబాయిలు వచ్చి పట్టుకుని వెళ్ళిపోయారు, జరిగింది చెప్పడానికి నేను ఒక్కడే వచ్చాను అంటున్నాడు. అలాగే అతను ఇంకా మాట్లాడుతుండగా దేవుని అగ్ని ఆకాశం నుండి దిగిపడి ఆ గొర్రెలు మందలు, ఆ దినాల్లో ఒకడు ధనవంతుని ఎలా చెప్పగలంటే ఎక్కువ పశు సంపద గొర్రె సంపద ఉంటే గనక అతను చాలా గొప్పవాడు అని లెక్క అన్నమాట. అంటే ఒక విధంగా ఏమంటారంటే యోబు వాజ్ ఏ ట్రైబల్ కింగ్ అంటారు, అంటే ట్రైబల్ ప్రాంతానికి చెందిన ఒక రాజు ఇతను. అయితే నిజానికి యోబు భార్య కూడా భర్తను బట్టి చాలా భక్తిగా ఉన్నట్టు గమనిస్తుంది. ఆమె చాలా షీజ్ లైక్ ఏ ప్రిన్సెస్, ఒక రాణి అనమాట, యువరాణి అని. ఆమెను ఈ యోబు చేసుకున్నాడు. కనుక ఇక్కడ ఒకే రోజు మరి భార్య అంతవరకు భర్తతో భక్తితో ఉన్నటువంటి మనిషి ఒకేసారి బిడ్డలు చచ్చిపోయారు, ఇల్లు పడిపోయింది. ఓ పక్కనేమో షబాయిలు వచ్చి ఎద్దులు నాగులన్నీ ఎత్తుకెళ్ళిపోయారు, మరొక ప్రక్క ఆకాశం నుండి అగ్ని దిగి గొర్రెల్ని కాల్చేసింది, పనివారిని రగలబెట్టింది. మరి ఇంకా అతడు మాట్లాడుతుండగా మరొకడు వచ్చి కల్దీలు 3 సమూహాలుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గమ చేత పనివారిని చంపారని చెప్తున్నాడు. మరి ఈ విధంగా మరి 4 మనం చూస్తాం. కుమారులు కుమార్తెలు అన్నింట చేరి ద్రాక్షారసం పానం చేస్తూ ఉంటే గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చి ఆ ఇంటి మీద పడగా ఆ యొక్క 4 మూలాలు
కదిలిపోయి ఆ ఇల్లు కప్పంతా కూడా బిడ్డల మీద పడి వారు చనిపోయారు. అయితే నేను చెప్పడానికి అక్కడ ఎవరూ మిగలలేదు, నేను ఒక్కడే తప్పించుకొని వచ్చానని చెప్పినట్టు ఒక్క దినం ఇటు 10 మంది బిడ్డలు పోయారు, సర్వ సంపదలు పోయి చాలా దరిద్రుడైపోయాడు. ఇలాంటి సిచ్యుయేషనే మనకు వస్తే మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం ఏమంటామంటే దేవుడికి న్యాయం లేదు అంటాం కదా. దేవుడికి మేము ఏం చేసామని దేవుడు మమ్మల్ని ఎంతగా బాధపడుతున్నాడు. ఇప్పుడు యోబు ప్రశ్న కూడా అలా వెయ్యాలి యాక్చువల్గా. దేవా, ఎందుకు నన్ను ఎంత శిక్షిస్తున్నావు? నేనేం చేశాను? నేను మంచివాడినే కదా అని ప్రశ్నించాలి. కానీ ఇక్కడ యోబు ఇన్ని జరిగినా కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, యోబు వెంటనే లేచి తన యొక్క వస్త్రాలు, రాజుగారి వస్త్రాలన్నీ తీసివేసి తల గొరిగించుకొని బట్టలు చింపుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిగా వచ్చాను, మళ్ళీ దిగంబరిగానే వెళ్ళిపోతాను. నేనేం పట్టుకెళ్ళని నాకు తెలుసు కాబట్టి నేను ఎలా వచ్చానో అలాగే నేను తిరిగి అక్కడికి వెళ్తాను. యెహోవా ఇచ్చెను, యెహోవాకు నామునకు స్తుతి కలుగునుగాక అని అన్నప్పుడు నిజంగా అతను ఎక్కడా కూడా దేవుని తోలనాడి మాట్లాడిన విధానం మనం గమనించాం. ఇంత నీతిమంతుని పక్కనే ఉండి అన్నీ అబ్జర్వ్ చేస్తున్న భార్య కూడా ఇవన్నీ అసలు తన కడుపున పుట్టిన 10 మంది బిడ్డలు చనిపోతే ఏ తల్లి భరిస్తుంది? ఈరోజు చాలామంది ఇళ్లలో బిడ్డలు చనిపోయారు కోవిడ్ వచ్చినప్పుడు. ఆ తల్లిని చాలామంది పిచ్చివాళ్ళు అయిపోయారు, ఒకలాగా అయిపోయారు. వాళ్ళు ఎంతో అనారోగ్యంతో, ఎంతో వేదంతో కళ్ళన్నీ లోతుకుపోయి అసలు చాలామంది నార్మల్ కాలేదు ఈ దినానికి కూడా. వాళ్ళు చూసి చాలా బాధేస్తూ ఉంది. ఎన్నో కుటుంబాలు యవ్వన ప్రాయం 40 సంవత్సరాలు 35 సంవత్సరాల బిడ్డలందరూ చనిపోతే ఆ తల్లులు తండ్రులు ఆ ఫ్యామిలీ అంతా కూడా చితికిపోయింది. కొంతమంది ఉన్న బిడ్డలందరూ చనిపోయిన ప్రాంతం, కుటుంబీకులు చనిపోయిన పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ యోబు భార్య కూడా ఈ పరిస్థితి అంతా చూసేటప్పటికి ఆమెకి చాలా కష్టం వేసింది. ఆమె ఏదో మూర్ఖురాల్లా మాట్లాడింది అని బైబిల్ ఉంటే మనం కూడా మూర్ఖురాల్లా మాట్లాడింది అని అంటాం. కానీ నీకు నాకు ఈ 4 కష్టాలు ఒక కష్టం వచ్చినా కూడా మనం ఆమెకులాగే మాట్లాడతాం భర్తని. ఎందుకయ్యా నువ్వెంతో భక్తితో యథార్థతో ఆయన సేవిస్తున్నావు. అయితే దేవుడు నీకు ఇచ్చిన అవార్డు ఏంటి? నీ బిడ్డల్ని తీసుకెళ్ళిపోమనా, లేకపోతే నీ పరువు తీసేయాలనా, నీ ఉద్యోగం పోవాలనా, లేకపోతే నీ జీవితం అన్ని భయంకరమైన రోగాలతో నింపాడా అని మనం మాట్లాడమండి, ఖచ్చితంగా అంటాం. ఏది నీ భక్తి నీకేమైనా ఆధారమైందా అని అంటాం. అదే మనం వాక్యంలో కనుక చూసినట్టయితే యోబు అంటాడు ఏంటంటే, మరి యోబు గ్రంథంలో తెమానీయుడు అనే ఎలిఫజ్ అతని స్నేహితులు చెప్తూ అంటారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కదా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి కదా అని ఆ యొక్క స్నేహితుడు హేళన చేస్తూ ఉన్నాడు యోబుని. యోబు ఏం చేశాడంటే చాలా మౌనంగా అయిపోయి ఉన్నప్పుడు అపవాది మళ్ళా దేవుడి దగ్గరికి వెళ్ళి అంటుంది, ఇదిగో యోబు చూసావా, నన్ను ఇంకా స్తుతిస్తున్నాడు, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక అంటున్నాడు అని అన్నప్పుడు, యెహోవా యోబు సంగతి ఆలోచించితవా, అతడు యథార్థవంతుడు న్యాయవంతుడైన దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడు అవడం లేడు. థర్డ్ టైం గాడ్ ఈజ్ రికమెండింగ్ అండ్ డిఫైనింగ్ వాట్ వాజ్ జో. అలా చెప్తూ అతను ఏమిటంటే, నువ్వు అనవసరంగా నిష్కారణంగా అతన్ని పాడు చేయడానికి నువ్వు నన్ను ప్రేరేపించినను అతను ఇంకా యథార్థతను వదిలి ఉండలేదు అన్నాడు. అనగానే ఆవిడేమంటుందంటే, సైతాను నువ్వు భలే చెప్పావయ్యా, చుట్టూ కాపలా వేసావు, పొలి అయిపోయినాయి అనుకో, అలా మనిషి బతకడానికి ప్రాణం ఇచ్చావు కదా, నువ్వు ప్రాణమేమో నేను తీయకూడదు అన్నావు, ప్రాణం తీసే అర్హత నాకు లేదన్నావు, మరి ఇంక నేనేం చేయాలి? అలాంటి వాడు భక్తి గురించి నువ్వు మాట్లాడితే ఉంది, శరీరం దేహం అంతా బాగానే ఉంటే అతను ఎందుకు బాధపడతాడు అంటే, అప్పుడు దేవుడు మళ్ళా అపవాదిని అంటాడనమాట, ఒకవేళ నీవు నీ చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మొత్తిని ఎళ్ళ అతను నీ ముఖం ఎదుటనే నిన్ను దూషించి నిన్ను విడిచిపోను అని దేవునికి ఛాలెంజ్ ఇస్తూ ఉంది అపవాది. అప్పుడు
ప్రభువారు అన్నారు, నీవు మరి అతను నీ వశాన ఉన్నాడు కాబట్టి అతని ప్రాణం మాత్రం నేను ముట్టొద్దు, నువ్వు అతను ఏ విధంగా బాధ పెట్టాలనుకుంటున్నావు నేను ఎలా చేస్తున్నాను, అయినా అతడు ఒక దినాన్ని చక్కగా తేలుతాడు, యథార్థవంతుడుగా ఉంటాడు నాకు తెలుసు అని చెప్పినప్పుడు అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అతని ఒంటి మీద భయంకరమైనటువంటి పుండ్లు, బహుశా లెప్పర్స్ అని అంటారు కొంతమంది, చీము కారిపోతూ ఆ దురద తట్టుకోలేక ఆ బూడిదలో ఉండి మరి మంటి పెంకులను కూర్చుకొని ఆ యొక్క పెంకులతో ఒళ్ళు గోక్కుంటూ చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చున్నప్పుడు తన్ను ఎంతో ప్రేమించిన భర్తతో ఎంతో కాలం సహవాసం చేసిన భార్య, ఇద్దరూ కలిసి ఆనందించి దాంపత్య జీవితాన్ని అనుభవించినటువంటి వాళ్ళు, భార్య వచ్చి అంటుంది, ఎందుకురా బాబు నేను చూడలేకపోతున్నాను, నీవు నీ భక్తి ఎక్కడికి వెళ్ళింది, చాలా విసుగ్గా చెప్తోంది ఆవిడ. నువ్వు యథార్థతను వదలక ఉందువా, కర్స్ గాడ్ అండ్ డై. కర్స్ గాడ్ CGD అంటే కర్స్ గాడ్ అండ్ డై. త్రీ వర్డ్సే మాట్లాడుతూ ఉంది ఆవిడ. బహుశా సాతాను సంబంధికురాలు, ఆవిడ పేరే అలాంటిది అని చెప్పి కర్స్ గాడ్ అండ్ డై, దేవుని దూషించి మరణం కమ్మనమని అన్నప్పుడు, అప్పుడు అంత బాధలో కూడా భార్యని కౌన్సిలింగ్ చేస్తున్నాడు ఆయన. ఏమంటే, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు తెలుసా, ఇంతకాలం విశ్వాసంలో నాతో ప్రయాణం చేసావు, విశ్వాస జీవితంలో మన ఇద్దరం కలిసి బిడ్డల్ని 10 మందిని పెంచుకొని దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాం, నాకు తగిలిన ఈ చిన్న వ్యాధిని బట్టి నువ్వు ఆ మాట మాట్లాడొచ్చా, దేవుని దూషించమని అనటం తప్పు కదా అని చెప్తూ ఆయన ఏమంటే, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు. ఇది ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం. నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనము దేవుని వల్ల మేలు అనుభవించే వాళ్ళమేనా, కీడును మనము అనుభవింపతగదా అని ప్రశ్నిస్తున్నాడు. మనము దేవుని వల్ల మేలునే అనుభవించదమా, కీడును మనము అనుభవింపతగదా అని చెప్తూ, ఈ విషయాల్లో ఎక్కడా కూడా యోబు పాపము చేయలేదు అని మనకు అర్థమవుతా ఉంది. కనుక సాతాను ఏం చెప్తోందంటే, మానవుని యాటిట్యూడ్ చెప్తోంది. అన్నీ బాగున్నప్పుడు దేవుని ఆరాధిస్తాం, దేవుని దగ్గర సంతోషంగా వెళ్తాం. కానీ జీవితంలో ఇలాంటి ఘట్టాలు ఇన్ని, ఒకే రోజు 4 రకాలైన ప్రమాదాలు తన సొంత బిడ్డలు, బహుశా బిడ్డలకు సమాధి కూడా చేయగలిగాడో లేదో, ఎందుకంటే ఒకే రోజు పాపరైపోయాడు. ఎంత గొప్ప కింగ్, ఏమీ పైసా లేనివాడిగా అయిపోయాడు, బూడిదలో కూర్చున్నాడు. మరి అలాంటిది భార్య కూడా అసహించుకున్నటువంటి పరిస్థితి కనబడ్డప్పుడు అతనికి ఎలాగా తట్టుకున్నాడో నాకైతే అర్థం కాదు. జీవితంలో ఇవి చాలా దుస్సహనమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కనుక సాతాను చక్కగా మానవుని మనసుని ఈ ఇన్సిడెంట్ ద్వారా ఎనలైజ్ చేస్తుంది. అన్నీ నువ్వు చుట్టూ కాపలా వేస్తే నువ్వు గొప్ప దేవుడని అంటారు, ఇలా అంటాడనమాట. దే ఆర్ టైల్ వెదర్ బిలీవర్స్ అంటే ఏంటంటే, తోకంత విశ్వాసం ఉంటుంది, అల్ప విశ్వాసులు. ఏంటంటే దేవుని వెంబడించినప్పుడు ఎవ్రీథింగ్ గోయింగ్ వెల్ అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు అనుకున్నది జరిగితే అబ్బో మా దేవుడు ఎంత గొప్పవాడు అని చెప్తారు అని అంటున్నాడు. మరి అదే కాకుండా, ఒకవేళ అలా కాకుండా మనం అనుకున్న దానికంటే వ్యతిరేకంగా రోజుకి దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడితే, adversely destroys this superficial faith, but to dig their roots deeper into God in order to withstand the storms, how deep does your faith go? ఇప్పుడు గనక అలాంటి విశ్వాసము, యోబు లాంటి విశ్వాసం నీకుంటే, ఆ మూలాల్లోనికి వెళితే నువ్వెంత విశ్వాసంతో దేవుని వెంబడిస్తున్నావో అర్థమవుతుంది. నువ్వు నిజంగా అలాంటి కష్టాలు వస్తే నువ్వు నిజంగా దేవుని వెంబడించగలవా? ఈరోజు దేవుడు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, నీ కష్టాలు రాగానే యోబులాగా నువ్వు నన్ను వెంబడించగలిగ మనసు నీకుందా? ఎందుకు వెనక్కి తిరిగిపోతున్నావు? ప్రతి కష్టం వెనుక, ప్రతి కీడు వెనుక నేను మేలు చేసే దేవుడు నేను ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఈరోజు ఈ కాన్వర్జేషన్ని మనకి చూసినట్టయితే సాటన్ చక్కగా చెప్తుంది ఏంటంటే, సఫరింగ్ లేదా కష్టం, డిఫికల్టీ అనేది అపవాది మనకి తీసుకొస్తాడు. అయితే అపవాది తనంతట తాను స్వతంత్రంగా తేలాడు. ఇఫ్ గాడ్ అలౌస్ సాటన్ will make us to suffer very differently. కాబట్టి while God may allow us to suffer for a reason,
beyond our understanding. He is never caught by surprise by our troubles and is always compassionate. కనుక ప్రియులారా, ఈ ఆలోచన మనం ఆలోచించినప్పుడు దేవుడు అలా చేస్తేనే మన జీవితంలో శ్రమలు వస్తాయి. నేను చాలా భయంకరమైన శ్రమలు ఫేస్ చేశాను నా జీవితంలో. అయినప్పటికీ కూడా ప్రార్థనలో నిలబడటానికి దేవుడు ధైర్యం ఇచ్చాడు. దేవునికి వందనాలు చేసి దేవుడు నా ముందున్నాడు, ఈ పరిస్థితులన్నీ ఒక దినాన్ని తొలగిస్తాడు. ఎంతో చాలా మనం సిన్సియర్గా పనిచేస్తాం, మన ఇంటిగ్రిటీని మనం కాపాడుకున్నా కూడా అపవాది మన మీద ఎన్నో దుష్ట ప్రయత్నాలు చేస్తాడు. చేసినప్పుడు కూడా దేవుని మనం స్తుతించడం అనేది నేర్చుకోవాలి. యోబులాగా ఆ భక్తి మనకి ఉండాలి. అందుకే ఎలిఫజ్ అంటున్నాడు, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకి ఆధారం కాదా అని కాళ్ళని చేస్తూ ఉన్నాడు. కనుక ఈ దినాల్లో మరి ఎండ్ ఆఫ్ ద డేస్లో ప్రతి కుటుంబానికి రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అపవాది అనేది గ్యారంటీగా ఉన్నాడు లోకంలో. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు అపవాది ఉంది. అపవాది ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనుక బహుశా అపవాది దేవుని దగ్గరే ఉన్నటువంటి పెద్ద దూతల లీడర్. ఎందుకంటే దేవుని కంటే తాను గొప్పవాడిని అని అదే ఆశపడటం వలన ఈ పరిస్థితి ఏర్పడినట్టుగా మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు అని కనుక మనం ఆలోచిస్తే, అపవాది యొక్క పరిస్థితి ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, సాటన్ ఒరిజినల్ ఈజ్ అనే ఏంజల్ ఆఫ్ గాడ్ అండ్ బికేమ్ కరప్ట్ త్రూ హిజ్ ఓన్ ప్రైడ్. సో వాడు ఎలా ఉంటాడంటే దేవునికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేసేలాగా మార్చేస్తాడు. అందుకే 1 యోహాను 3:8 మనం చూస్తాం, ఇది అపవాది నుండి పుట్టేటువంటిది అని చూస్తాం. సాటన్ కన్సిడర్స్ గాడ్ యాజ్ హిజ్ ఎనిమీ. ఇప్పుడు సాతాను కూడా తన రాజ్యానికి దేవుడు వ్యతిరేకంగా శత్రువుగా భావిస్తుంది. కాబట్టి హీ ట్రైస్ టు హిండర్ గాడ్స్ వర్క్ ఇన్ పీపుల్, బట్ హీ ఈజ్ లిమిటెడ్ బై గాడ్స్ పవర్ అండ్ కెన్ డూ ఓన్లీ వాట్ హీ ఈజ్ పర్మిటెడ్. మనం ఆలోచిస్తే లూకా 22:31-32, 1 తిమోతి 1:19, 20, 2 తిమోతి 2:23-26 చదివితే అపవాదికి ఉన్నటువంటి అధికారము చాలా పరిమితమైనటువంటి అధికారం కలిగిన. దేవుడు ఎలా చేస్తేనే అది చేయగలదు, కానీ లేకపోతే చేయలేదు. అందుకే అది దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టుగా దేవుని దృష్టికి వెళుతున్న ప్రజల్ని శోధిస్తుంది అనమాట. ఈ శోధకుడు అనే పేరు మనం చెప్తాం 1 పేతురు 5:8-9. అలాగే హీ వాంట్స్ టు మేక్ పీపుల్ హేట్ గాడ్. ఈరోజు దేవుడిని చాలా మంది అసహించుకుంటున్నారు. ఆ మీకు దేవుడు ఏం చేశాడండి, ఏమని జరిగింది, మీ ఇంట్లో పిల్లలు ఎందుకు అలా పుట్టారు, లేకపోతే మీ ఇంట్లో ఇలా చావులు ఎందుకు జరిగినాయి, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి, మీకెందుకు ఇది చెప్పలేని జబ్బు వచ్చింది, ఈ వ్యాధి ద్వారా మీరు ఎంత బాధపడుతున్నారు, మీరు దేవుడో అంటారు కదా, మీ దేవుడు మిమ్మల్ని రక్షించడా? ఈరోజు మనం అడుగుతున్నా, నీ భక్తి నీకు ఆధారము కదా, నీకు ధైర్యము పుట్టింపదా అనే ప్రశ్న మనం చాలామంది వేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఆలోచిస్తే దేవునికి వ్యతిరేకమైన రాజ్యం రావడం కోసం లోకాశల వెంబడి వెళ్ళిపోతున్న వాళ్ళకి చాలా ఉన్నతమైన దర్శనం కలిగించి ఒకరోజు సడన్గా చెయ్యి విడిస్తే వీడు తిరిగి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం అనుకుంటాం, ఇదేంటి దుష్టులు దుర్మార్గులు ఇంత పైకి వచ్చేస్తున్నారు, మనం దేవుడి మీద ఆనుకొని నీతిమంతంగా జీవిస్తున్నందుకు ఇన్ని కష్టాలు మనకు వస్తున్నాయి అని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ అపవాది చేసే పని ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా పనిచేయటము. అంతేకాకుండా అది ఏం చేస్తుందంటే దేవునికి వ్యతిరేకంగా ఉండేటట్టు చేసి అది అటాక్స్ ఇస్తూ ఉంటుంది, మనకి రకరకాల విధాల అటాక్ ఇచ్చి మనల్ని ఏం చేస్తుందంటే గాడ్స్ పీపుల్ని దేవునికి వ్యతిరేకంగాను, దేవుని ప్రజల్ని ఇంకా లోకవాసుల వైపు తిరిగేలాగా చేస్తూ ఉంది. కాబట్టి మనం సాటన్ ఏంటంటే దేవునికి అది లెక్క చెప్పాలి. సాటన్ ఉన్నాడు, అపవాది ఉన్నాడు, వాడు దేవునికి ఎప్పుడు లెక్క అప్పచెప్పాలి. అండ్ ఆల్సో మనం చూస్తే గాడ్ న్యూ దట్ సాటన్ వాజ్ ఇంటెంట్ ఆన్ అటాకింగ్ జోబ్. కావాలని అపవాది శోధిస్తున్నాడని దేవునికి తెలుసు. ఎందుకు శోధిస్తున్నాడో
ఆ జోబుకి అర్థం అవ్వట్లేదు. అందుకే చాలా ప్రశ్నలు వేస్తాడు. నాకు న్యాయం తెచ్చేవాళ్ళు లేరా? భార్య కూడా మాట్లాడితే భార్యను అడుగుతాడు, అమ్మా నువ్వు ఎప్పుడు దేవుడు మేలు చేయాలే కానీ కీడు చేయ తగదా? అది అనుభవించడానికి తెలియవాళ్ళం కదా, ఊరుకో, నీకు తెలియదు, నువ్వు మాట్లాడకు అని చెప్తున్నాడు. అంటే ఆవిడేమంటుంది, నీ భక్తి వల్ల నీకేం నిరీక్షణ వచ్చిందయ్యా? ఇది చాలా ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటుంది. భార్య విశ్వాసాలైతే భర్త అల్ప విశ్వాసి కానీ అసలు విశ్వాసం కాకపోవచ్చు, లోకానుసారంగా నడుచుకునేవాడు. అయితే భర్త మంచి విశ్వాసి అయితే భార్య లోకానుసారం. వీళ్ళిద్దరి మధ్య ఘర్షణ ఏంటంటే, నీ భక్తి వల్ల ఏం జరిగింది? నీ భక్తి వల్ల ఏమైనా పిల్ల పాడైపోయిన జీవితం బాగుపడిందా? నీ రోగం ఏమైనా నయమైందా? నువ్వు ఆరాధించే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ దేవుడు ఏమాయనని ప్రజలు అంచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానం రాయను. నా కష్టాల్లో నా ప్రశ్న అదే. దేవుడిని అడిగాను, దేవా ఏంటి ఈ పరిస్థితి? ఇంత భయంకరమైన పరిస్థితి నాకు వచ్చింది. నా బిడ్డలు ఒక చోట, నేను ఒక చోట, భర్త ఒక చోట. ఏంటి ప్రభు అని అడిగితే ప్రభు వారు ఏమనేవారంటే, ఈ కష్టాలు రాకపోతే కష్టాల్లో ఉన్న ప్రజల యొక్క బాధలను ఎలా తెలుసుకుంటాం? కనుక ఈ కష్టాలు నేను ఎలా చేశానో వెయిట్ అపాన్, నా మీద నిరీక్షణ కలిగి ఉండమన్నారు. అదే నిరీక్షణతో నేను ఉండటానికి కారణమైంది. కనుక ప్రియులారా, మన కష్టాలు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు లుక్ అన్ టు ద గాడ్, దేవుని వైపే మనం చూసుకోవాలి. కాబట్టి ఈ సాతాను ఏం చేస్తుందంటే, ఒక టైంలోనే అది ఎక్కడైనా ఒక చోట ఉండగలదు, అది అన్ని చోట్లకి తిరగలేదు. కానీ దాని పనివారు ఉన్నారు. ఏకంగా ఎలా ఒక ఆయన చెప్తాడనమాట, ఒక సాతాను డిస్ట్రిక్ట్ హెడ్ ఉంటే దానికి మండలాలు, జిల్లా నుంచి మండలాలు, మండలాల నుంచి మరి గ్రామాలు, గ్రామ పరిషత్తులు, ఆ గ్రామాల నుంచి గ్రామాలు, ఆ గ్రామాల్లో నుంచి పేటలు, పేటల్లో నుంచి సంఘాల్లో నుంచి ఇళ్ళల్లో నుంచి వ్యక్తులు, ఇన్ని రకాలుగా అపవాది దానిని ఆర్మీని పెట్టుకుంటుందంట. ఎవరి డ్యూటీ వాళ్ళు ఎప్పుడు దేవుని వైపు తిరుగుతున్నారో వాళ్ళ మీద కాటు వేయడానికి అపవాది రెడీగా కాసి కూర్చుంటూ ఉంటుందంట. సో సాటన్ కెనాట్ సీ ఇంటూ అవర్ మైండ్స్ బట్ ఆర్ ఫోర్టెల్ ద ఫ్యూచర్. సాతాను భవిష్యత్తు గురించి చెప్పలేదు, మన మైండ్లో ఏముందో అది చెప్పలేదు. కానీ అవి దాని యొక్క దూతలు ఏం చేస్తాయంటే, అవి లిమిటెడ్గా, అవి తోచిన రీతిగా మనకు పనిచేసి మనకు బాధ కలిగిస్తాయి. అంతేకాదు తర్వాత సాటన్ కెన్ డూ నథింగ్ వితౌట్ గాడ్స్ పర్మిషన్. దేవుని అనుమతి లేకుండా సాతాను ఇచ్చినట్టు ఇష్టం మన ప్రతిదానికి సాతాను వల్ల అయింది. అది ఇంకెవరనండి, దెయ్యం వాళ్ళు దూరిందంట. అపవాది అందరిలో దూరదు. మన బుద్ధి చెడుది, మన యాటిట్యూడ్ చెడ్డది. మనం అన్నిటికీ అపవాదిని సాతాన్ని తిడతాం. సాతాను వాడు ఉన్నాడు కదండి, వాడి వల్ల మా పిల్లలు పాడైపోయింది. మనం సరిగ్గా మన పిల్లలు దేవుని భక్తిలో పెంచలేకపోయాం. మన పిల్లలు మన మాట వినకపోవచ్చు. అంతేగాని అన్నిటికీ అపవాది అడ్డం కాదు. అపవాదిని దేవుడు ఎలా వచ్చేస్తేనే వస్తాడు నీ దగ్గరికి, లేకపోతే రాడు. ఆయనకి ఆయన అథారిటీ చాలా రిస్ట్రిక్టెడ్ అథారిటీ, అపవాది అథారిటీ. కానీ మనం ప్రతిదానికి అపవాదిని తిడతా ఉంటాం. అది చాలా తప్పు. మన తప్పు ఏంటి? మనం ఎక్కడ ఫెయిల్ అయిపోయాం జీవితంలో, మనం ఎక్కడ సరిగ్గా సక్సెస్ అవ్వలేదో మనం చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. అంతేకాదు గాడ్ పుట్స్ లిమిటేషన్స్ ఆన్ వాట్ సాటన్ కెన్ డూ. సాటన్స్ రెస్పాన్స్ టు లార్డ్స్ క్వశ్చన్ టెల్స్ us that Saturn is real and active on earth. కాబట్టి మనకి సాతాను చాలా నిజం ఉందన్నది మాత్రం, లోకంలో ఉందన్నది మాత్రం నిజమని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కానీ సాటన్ ఈజ్ ఎ మైటీ అండ్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సాతానికి ఉన్న బలం కొంచెమే, దేవునికి ఉన్న బలం మహాబలం. కనుక మహాబలవంతుడైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు కాబట్టి మనం భయపడక్కర్లేదు. అందువల్ల యోబు భార్య ఎంతగా సఫర్ అయిపోయి చివరికి ఆవిడ మైండ్ ఏ విధంగా అయిపోయిందంటే, దేవుని దూషించి నువ్వు చావు అనే మాటకి, నువ్వు చచ్చిపోతే అదైనా చూస్తాం కానీ పుండ్లతో ఈ ఈగల వాలి నిన్ను పట్టుకోలేక, నీ ఎముకల గూడు చూడలేక నేను చచ్చిపోతున్నాను అని ఆవిడ ఎంత సఫర్ అయిందో మనకు తెలుస్తాం. మరి చివరిలో చూసినట్టయితే యోబు స్నేహితులు కూడా నువ్వు ఎన్ని తప్పులు చేసావో, నీ బిడ్డలు ఎన్ని తప్పులు చేశారో, ఇదే మనం చూస్తే దారి పొడవునా ఆ ముగ్గురు స్నేహితులు ఆయన్ని విసిగిస్తారు అలాగా. కానీ యెహోవా దేవుడు లాస్ట్లో కనబడి చెప్తాడు, ఇదిగో యోబు, నువ్వు నా గురించి యుక్తమైనది మాట్లాడావయ్యా, నువ్వు నోరు తెరిచి ఒక ప్రశ్న వెయ్యి నన్ను అంటే
చెప్తాడు యోబు, నేను నోరు తెచ్చి ప్రశ్న వేయలేను, అంత శక్తి నాకు చాలదు అంటాడు. నోరు మూసుకుని ఉంటాను నేను అంటాడు. కాబట్టి ఇది జరిగినప్పుడు దేవుడు మనం ప్రశ్నించలేం. యోబు భార్య అయితే కష్టంలో మూర్ఖురాలాగా మాట్లాడింది. మనం కూడా అదే పరిస్థితిలో మాట్లాడుతున్నామేమో. అలాంటి పరిస్థితులు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్. దేవుని యొక్క శక్తి మనతో ఉంది. దేవుడు మనల్ని భరించే శక్తిలో ఉంచుతాడు. మనం భరించే బాధను మించి ఇంకా అధికమైన బాధ ఇవ్వనంటాడు యాకోబు పత్రికలో. మీకు శ్రమ కలిగినప్పుడు అది మహానందమని ఎంచుకోండి అంటాడు యాకోబు. కనుక శ్రమ ద్వారా మనము ఆనందించే అవకాశాలు వస్తాయి. శ్రమ ద్వారా మన జీవితాల్లో మేలు జరిగే అవకాశాలు దేవుడిస్తాడు. కనుక వీ మస్ట్ వెల్కమ్ వాట్ ఎవర్ ట్రిబులేషన్ ఆర్ డిఫికల్టీస్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్ అండ్ ది కాన్సిక్వెన్సెస్ ఆర్ ఫిక్స్డ్ బై గాడ్. కనుక మనం చేయాల్సింది ఏంటంటే మరి యోబు భార్య వల్లే మాట్లాడటం కాదండి, ఇతరుల మీద తీర్పు తీర్చడం కాదండి. తన భర్తకి ఎలాగ ఉన్నప్పుడు ఆమె అవుట్ బ్రేక్ అయిపోయింది అంతే. మనిషి హార్ట్ బ్రేక్ అంటారు కదా, గుండె పగిలిపోయింది ఆమెకి. చూడలేక నువ్వు చచ్చిపో, దేవుని ఏ దేవుని ఇచ్చేస్తున్నావు, దేవుని దూషించు అని మూర్ఖురాళ్ళకు మాట్లాడింది అనుకోండి. మనం కూడా మనకు జరిగిన పరిస్థితుల్లో మనం కూడా ఆమె చెప్పుల్లో కాళ్ళు పెడితే మనం కూడా అలాగే మాట్లాడతాం. కనుక ఈరోజు యోబు తట్టుకున్నాడు కాబట్టే మరి మనం చూస్తే 42వ అధ్యాయంలో ఆయన మళ్ళా తిరిగి ఆయనకి ఎంతమంది బిడ్డలు పోగొట్టుకున్నారో అంతమంది బిడ్డలు వచ్చారండి. తిరిగి మళ్ళా 7 కుమారులు 3 కుమార్తెలు, వారంత అందగతులు లేరట ప్రపంచంలో. ఆయనకి ఇప్పుడంత ధనం ఇవ్వబడింది. రెట్టింపుగా యోబు దీవించబడ్డాడు. అంటే బహుశా ఈమె మొదటి భార్యే అప్పుడు కూడా ఆయన గర్భం దాల్చడానికి కారణమైందా అని కొంతమంది, మరికొంతమంది లేదు డాలీ అనేటువంటి ఆమె రెండో భార్యగా అతనికి ఉండి అతనికి మళ్ళీ ఫ్రెష్గా బిడ్డలను కందని కొంతమంది చెప్తారు. ఏదనేదో మనకి ఇక్కడ క్లారిటీ లేదు. కానీ భార్య గురించి లాస్ట్లో ఒకటి మరి మనం ఇక్కడ ఆమెను మాట్లాడడం చూస్తున్నాం. కాబట్టి యోబు భార్యలాగా మనం భక్తితో మరి ఉండలేకపోయిన పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభువా ఈ బాధలను తట్టుకోవడానికి నాకు శక్తిని ఇమ్మని ప్రార్థన చేయాలి తప్ప మనం దూషించకూడదు. దేవుని దూషించి మన బిడ్డలను కానీ, మన భర్తలను కానీ, మన సంఘస్థులను కానీ, మన కుటుంబీకులను కానీ మనం ఫోర్స్ చేయకూడదు. ఎందుకంటే ఆయన ఆదియు అంతమునైన దేవుడు. మన జీవితంలో ముందు ఎలా జరగాలో ముందుగానే ఆయన రాసిన దేవుడు. ఆయన తెలుసు మనం ఎలా ఉండాలి. శోధనలు రాక తప్పు కానీ వాటిని ఎదుర్కొనేటువంటి వాడు ధన్యుడు. ఎందుకంటే విశ్వాసంలో స్థిరంగా నిలిచి పోరాడినప్పుడు ఉన్నతమైన విజయాల్ని పొందుకుంటావని మరి యోబు భార్య చివరిలో అతనికి మరి మళ్ళా తిరిగి 7 కొడుకుల్ని 3 కూతుల్ని ఇచ్చినట్టుగా మనం గమనిస్తాం. సో యోబుకి ఎంతమంది పిల్లలైనట్టు 20 మంది పిల్లలు పుట్టినట్టుగా మనకు లెక్క తేలుతూ ఉంది. కాబట్టి యోబు భార్య విషయంలో యోబు భక్తికి భార్య తూగదు అని మనకు తెలుసు. కానీ మనం కూడా అదే పరిస్థితిలో ఉంటే ఆ విధంగానే ప్రవర్తిస్తామేమో. మనం పరీక్షించుకొని అలాంటి ఆలోచనలు రాకుండా ప్రభు యొక్క కంట్రోల్కి మనం అప్పగించుకొని ఆ యొక్క సహనంతో మరి లోకంలో ఉన్నదంతా కూడా దుష్టి నుంచి పుట్టింది అని అంటాడు యాకోబు. కనుక లోకంలో ఉన్నదంతా ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మ. ఈ మూడింటిని ఫాలో అవుతున్నప్పుడు మనం కూడా ఇలాంటి శోధనలు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ దేవుడు యోబులోని నీతిమత్వాన్ని గమనించి యోబు ప్రార్థన చేస్తేనే ఆ స్నేహితుల యొక్క శాపాన్ని పోగొట్టుకుంది. కాబట్టి ఎప్పుడైతే యోబు ఎన్నో మాటలు అన్నారు వాళ్ళు, అయినా సరే వాటిని మనసులో ఉంచుకోకుండా దేవుడు ప్రార్థన చేయగానే అతనికి మునుపటి స్థితి కలిగింది అని ఉంది వాక్యం. కనుక మన స్నేహితులు కానీ, మన మీద కోపడేటువంటి శత్రువులు కానీ ఎవరున్నా సరే వారిని మనం ప్రేమించి వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనల్ని ముందు కంటే ఎక్కువగా దేవుడు మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి ప్రార్థన చేశాను, అతనికి దయచేశాను. యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ప్రియులారా, కాబట్టి అతని భార్య మళ్ళా తిరిగి అతనికి మరి 7 కుమారులు 3 కుమార్తెల్ని కలిగించి అది అయిపోయిన తర్వాత కూడా
యోబు 140 సంవత్సరాలు బ్రతికి తన కుమారుల 4 తరాల వరకు కూడా చూసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వారిద్దరూ భార్యాభర్తలు. భర్త పక్కకు పడిపోతే భార్య బలపరచాలి, భార్య పడిపోతే భర్త బలపరచాలి. అప్పుడే ఆ దాంపత్య జీవితంలో పరిశుద్ధమైన జీవితం ఉంటుంది. అప్పుడు ప్రార్థించే కుటుంబ బలిపీఠాలు ఉంటాయి. కోల్పోయిన దానికంటే 100 అంతలు అధికముగా దేవుడు దయచేస్తాడు. పోగొట్టిన కీర్తినంతటిని తిరిగి మహాఘనతగా మార్చేసే దేవుడు కనుక ఈ దినాన్ని అటువంటి దేవుని ఆత్మ మన ముందు ఉన్నప్పుడు మరి యోబు భార్య వల్లే మూర్ఖంగా మాట్లాడకుండా దేవుని యొక్క దయ కొరకు మనం కనిపెట్టాలని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవగల ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో ఆయా సమస్యల్లో, ఆయా శోధనలో, ఆయా కష్టాల్లో, కన్నీటిలో, వేదనలో ఆదరించి వారు లేక బాధపడుతున్న ప్రియులందరి కొరకు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఏ విధమైన బలహీనతలు, అనారోగ్యాలు, సమస్యలు ఉన్నా మీ ఆదరణకరమైన హస్తము చాపి ఆ కుటుంబాలను ఆదరించమని ప్రభు. మరి బిడ్డలు పరీక్షలు పాస్ అయ్యారు, అడ్మిషన్స్ కొరకు ఎదురు చూస్తున్నారయ్యా, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, యవనస్తుల వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు. వీటన్నిటిని ఇవ్వగలిగిన వాడు, సమకూర్చగలిగిన దేవుడు నువ్వు ఒక్కడమే గనుక నీ పాదాలకు మా ప్రియులందరినీ అప్పచెప్తూ వారి మీద నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని, వారి ఇంట్లో నీ శాంతి సమాధానాలు మెండుగా దయచేసి మీరు ఆశీర్వదించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు ఆపాదిస్తూ యేసు నామమును బట్టి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ.